Welcome all. Today we will discuss about the risk analysis and risk management in software engineering. Okay, the topics we are going to discuss in this class is the what is the risk, what is risk analysis and risk management and different activities related to the risk management. These topics are we are going to discuss here. Okay, first we have to know about the what is the risk. Okay, tomorrow's problems are today's risks. ఓకే, అంటే మనకు రేపు ఏం ప్రాబ్లం వస్తుంది అనేది అది ఇవాళ రిస్క్ అన్నట్టు. సో వీ కెన్ డిఫైన్ దట్ రిస్క్ యాజ్ ద ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ దట్ కుడ్ కాజ్ సమ్ లాస్ ఆర్ థ్రెటన్ ద సక్సెస్ ఆఫ్ ప్రాజెక్ట్ బట్ హ్యాస్ నాట్ ఎట్ అక్కర్డ్. అంటే ప్రాబ్లం అనేది అక్కర్ అవ్వకుండానే సరే మనకి ఏదో లాస్ చేస్తుంది అనే దాన్ని మనం ఏమంటున్నాం, వీ కాల్ దట్ యాజ్ ద రిస్క్. అంటే ఇది ఒక ప్రాబ్లము, ఇది మనకి ఏదో లాస్ చేస్తుంది రేపు అనేదాన్ని, రేపు మనకి అంటే రేపు ఫ్యూచర్లో ఇది దీనివల్ల ప్రాబ్లం అవుతుంది, ఇది వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు వీ కాల్ దట్ యాజ్ ద రిస్క్. సో వీ విల్ డిఫైన్ ద రిస్క్ని ఏమని డిఫైన్ చేస్తాం, రేపు వచ్చే ప్రాబ్లమ్స్, టుమారోస్ ప్రాబ్లమ్స్ ఆర్ టుడేస్ రిస్క్స్. ఓకే, అండ్ this the project may suffer from these costs, schedule or technical issues affecting a software devices quality or team morale. ఓకే, దీంట్లో దేంతోటి అంటే ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఇట్ మే సఫర్ ఫ్రమ్ ఏమవచ్చు, కాస్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, షెడ్యూల్ ఆర్ టెక్నికల్ ఇష్యూ అంటే ఎప్పుడు మనకి ఇది ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, అలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా కావచ్చు. నెక్స్ట్ ఎఫెక్టింగ్ ఏ సాఫ్ట్వేర్ డివైసెస్ క్వాలిటీ, అది ఏదైతే సాఫ్ట్వేర్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ డివైస్ యొక్క క్వాలిటీని ఏమైనా ఎఫెక్ట్ చేయొచ్చు. లేకుంటే టీమ్ మారల్ అంటే మనం ఎవరైతే ప్రాజెక్ట్ టీం వర్క్ చేస్తున్నారో వాళ్ళ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు. దీస్ మే కాజ్, ఇవన్నీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నామంటే దేర్ మే బి పాసిబిలిటీస్ ఫర్ దీస్ రిస్క్. ఓకే, వీ హ్యావ్ ద రిస్క్ మేనేజ్మెంట్ which is used to identifying, addressing and eliminating these problems. ఓకే, ఒక రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజింగ్ ద రిస్క్స్ అంటే ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేయడం. ప్రాబ్లమ్ని మేనేజ్ చేయడం అంటే ఏంటి, ఫస్టే ఐడెంటిఫై చేసి దాన్ని ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలిమినేట్ చేయడం బిఫోర్ దే కెన్ డ్యామేజ్ ద ప్రాజెక్ట్. మనం అంటున్నాం ఈ ప్రాజెక్ట్లో రేపు టుమారో వీ హ్యావ్ ద ప్రాబ్లమ్స్ బై టుడేస్ దీస్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. ఆ ప్రాజెక్ట్ తోటి రేపు ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి రావచ్చు అంటున్నాం, దాన్నే రిస్క్ అంటున్నాం. అవునా కదా. అంటే ఇప్పుడు ఏంటి, మనకు బాగా వర్షం పడుతుంది అనుకోండి, బాగా వర్షం పడుతుంటే ఏమవుతుంది అనుకుంటాం మనము బయటికి వెళ్తే. ఒకవేళ అదేమైనా డౌన్ ఏరియా అనుకోండి, ఓకే ఇట్లనే కంటిన్యూస్ పడితే ఇది మునిగిపోతుంది అని ఇట్లా మనం అనుకుంటాం కదా. ఇట్ మే బి పాసిబిలిటీ ఫర్ వాటర్ కేమ్ ఇన్ టు ద హౌసెస్ అండ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని. వాట్ ఈస్ దట్ ఈస్ ద రిస్క్స్ అన్నట్టు. అంటే ఇట్లానే ఉంటే ఇది వచ్చు అనేది మనం ఇప్పుడే ఐడెంటిఫై చేసినాం. అయితే దానికి ఏం చేస్తాం, హియర్ వీ హ్యావ్ ద రిస్క్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ ద సిస్టమ్, అంటే ఒక సిస్టమ్ అన్నట్టు విచ్ ఐడెంటిఫైస్ అండ్ అడ్రస్సింగ్ అండ్ ఎలిమినేటింగ్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే ఇది వస్తుంది అని ఐడెంటిఫై చేసి మనం ఏం చేస్తున్నాం దాన్ని. అంటే ఇప్పుడు మన వర్షం కంటిన్యూస్ పడుతుంది, మనకేం చేస్తుంది వాతావరణ శాఖ ఏం చేస్తుంది, వాళ్ళు ముందే దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఇది కంటిన్యూస్ ఇలానే పడితే డౌన్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు మనం న్యూస్లో వింటుంటాం. వాళ్ళ ఆ ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరినీ ఏం చేస్తుంటారు నాన్న, దే కెన్ చేంజ్ దేర్ వాళ్ళ ఆ ప్లేసెస్ నుంచి సెక్యూరిటీ ప్లేసెస్కి సేఫ్టీగా ఉండేట్టుగా హైట్ ప్లేసెస్కి వాళ్ళని చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు అన్నట్టు. అంటే ముందే మనం ఆ రిస్క్ని మనం అక్కర అవ్వకముందే దాని నుంచి తప్పుకోవడానికి ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది. ఇక్కడ కూడా అంతే, మనకు సాఫ్ట్వేర్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎలా వస్తుంది అనేది చూసి దాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని మనం రిస్క్ మేనేజ్మెంట్ అనుకున్నాం. And these risks should be distinguished from the current problems of a project as potential issues.
అయితే ఈ రిస్క్స్ అనేటివి ఏమి ఉండొచ్చు, దీస్ ఆర్ డిస్టింగ్విష్డ్. ఓకే, డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద కరెంట్ ప్రాబ్లమ్స్. అంటే ఇవాళ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అదే ప్రాబ్లం మనకు రిస్క్ లాగా వస్తుంది అని కాదు, ఏవైనా ప్రాబ్లమ్స్ కావచ్చండి. సో దీస్ ఆర్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద కరెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ యాజ్ పొటెన్షియల్ ఇష్యూస్. అంటే మన ప్రాజెక్ట్కి అవే ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఏం లేదు కదా. ఓకే, దట్ ఈస్ ద రిస్క్. ఓకే, దోస్ రిస్క్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద కరెంట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దీస్ ప్రాజెక్ట్స్. అయితే మనం చెప్తున్నాం రిస్క్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ ద సిస్టమ్ విచ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఐడెంటిఫై అండ్ అడ్రస్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ ఎలిమినేట్ దోస్ ప్రాబ్లమ్స్. అయితే ఈ రిస్క్ని ఐడెంటిఫై చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ టు అడ్రస్ దీస్ టూ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, టూ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్. వాటిని మనం ఏంటి, వీ కెన్ యూజ్ ద డిఫరెంట్ మెథడ్స్. వాటిని డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, స్టాఫ్ స్టోరేజ్. బికాస్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు సెలెక్ట్ పీపుల్ విత్ దట్ రైట్ టెక్నికల్ స్కిల్స్ ఈజ్ ఏ కరెంట్ ప్రాబ్లం. ఓకే, మన దగ్గర ఏముంది, స్టాఫ్ స్టోరేజ్ అంటే స్టాఫ్ యొక్క డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకొని ఉన్నాం. మనం ఏం చేయలేము, we have not, because we have not able to select people with the right technical skills is a current problem. వీళ్ళకి ఇవన్నీ వచ్చు అనేది, అంటే ఇప్పుడు ఏంటి వచ్చేది ప్రాబ్లము, సరే ఓకే ఏదో మనం యూజ్ చేసే ప్రాజెక్టు లేకుంటే దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే స్కిల్స్ అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ ఉన్నాయా లేదా అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము, అవునా కదా. మనం అందరినీ సో a risk is that our technical employees will be hired away by the competition కదా. సో ఇక్కడ ఏంటన్నట్టు అంటే మనం అక్కడ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి స్టోరేజ్ స్టాఫ్లో ఏంటి అందరు ఉంటారు, టెక్నికల్ నాన్ టెక్నికల్ అందరు ఉన్నారు. సో అక్కడ ఏంటి, అది అక్కడ ఎవరి వల్ల మనకి ఈ రిస్క్ అనేది రాదు అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఏంటి, రిస్క్ ఈజ్ దట్ అవర్ టెక్నికల్ ఎంప్లాయీస్ విల్ బి హైర్డ్ అవే బై ద కాంపిటీషన్ కదా. అంటే ఇక్కడ ఎవరిది టెక్నికల్ స్కిల్స్ అనేటిది ఒక కరెంట్ ప్రాబ్లం అయితే, ఓకే అందులో ఏంటి టెక్నికల్ ఎంప్లాయీస్ ఉంటే టెక్నికల్ ఎంప్లాయీస్ దాని నుంచి తప్పుకోవచ్చు. ఎందుకు, దే హ్యావ్ సమ్ ఆఫ్ ది నాలెడ్జ్ అబౌట్ దట్ టు ఐడెంటిఫై దట్ టైప్ ఆఫ్ రిస్క్స్. మిగతా వాళ్ళకి ఆ ప్రాబ్లం టెక్నికల్ వాళ్ళు చేయలేరు కాబట్టి దే మే ఎంటర్ ఇన్ టు ద రిస్క్స్. అంటే వాళ్ళు యూజ్ చేయడం వల్ల అది ఐడెంటిఫై చేయలేరు కాబట్టి వాళ్ళు ఆపరేట్ చేయడం వల్ల వాళ్ళు చేసిన వల్ల ఏమవుతుంది అన్నట్టు మనకు ఆ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది రిస్క్స్. ఓకే, వాట్ ఈజ్ ద రిస్క్ అనాలిసిస్? రిస్క్ అంటే రేపు వచ్చే ప్రాబ్లమ్ని మనం రిస్క్ అంటున్నాం. మరి ఆ రిస్క్ని ఎట్లా ఎనలైజ్ చేస్తాము? ఓకే, రిస్క్ ఎనాలిసిస్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఒక ప్రాజెక్ట్ని మేనేజ్ చేయాలనడానికి వీ హ్యావ్ టు ఎనలైజ్ దట్ రిస్క్స్, ఏ సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెసెస్ టు ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ దట్ మే ఎఫెక్ట్ ఏ ప్రాజెక్ట్స్ సక్సెస్. రిస్క్ ఎనాలిసిస్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెసెస్. ఒక ప్రాజెక్ట్ని ఎట్లా మనం కంప్లీట్ చేస్తామో దోస్ సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెసెస్ టు ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ దట్ మే ఎఫెక్ట్, మనం ఆ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి అండ్ విచ్ మే ఎఫెక్ట్ ద ప్రాజెక్ట్స్ సక్సెస్. ఏ ప్రాసెసెస్ వల్ల ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్గా కంప్లీట్ అవుతుంది. ఓకే, దాన్ని ఎనలైజ్ చేయడాన్ని రిస్క్ ఎనాలిసిస్ అని అంటాం అన్నమాట. ఒక ప్రాజెక్టు ఒక ప్రాపర్గా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని ఏం చేయకుండా అది కంప్లీట్ ఎలా అవుతుంది, ఓకే దాన్ని ఎనలైజ్ చేయడాన్ని మనం రిస్క్ ఎనాలిసిస్ అని అంటున్నాం. అండ్ దీస్ ప్రాసెసెస్ ఇంక్లూడ్స్, దీంట్లో ఏమేమి ఉంటాయి, రిస్క్ ఐడెంటిఫికేషన్, ఎనాలిసిస్ ఆఫ్ రిస్క్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఎట్సెట్రా. ఇవన్నీ దీస్ ఆర్ ద ప్రాసెసెస్. ఇక్కడ మనం అంటున్నాం సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెసెస్. మనకు తెలుసు, మనం అంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో డెవలప్ చేయడం. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాము, దాన్ని అనలైజ్ చేసుకుంటాము, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటాము. నెక్స్ట్ దాన్ని దాన్ని సాల్వ్ చేసి, అంటే దాన్ని డెవలప్ చేసుకొని నెక్స్ట్ టెస్ట్కి కంప్లీట్ చేస్తాం. ఇది ఒక ప్రాసెస్లో జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెసెస్ టు ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ విచ్ మే ఎఫెక్ట్ ద ప్రాజెక్ట్ సక్సెస్. మనం ఒక ప్రాసెస్లో వాటిని ఐడెంటిఫై చేయాలి. అందులో ఏమేం ప్రాసెసెస్ ఉంటాయి, దట్ మే బీ ద రిస్క్ ఐడెంటిఫికేషన్, ఎనాలిసిస్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్. ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ ద అంటే ఫస్ట్ ఆ రిస్క్ని ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ దట్, అండ్ వీ హ్యావ్ టు కంట్రోల్ మేనేజ్ చేయడం, నెక్స్ట్ దాన్ని ఎట్లా కంట్రోల్ చేయడం. ఇలా ఒక సీక్వెన్స్గా మనం చేసుకుంటూ వెళ్తే ఇట్ మే బీ అంటే ఆ రిస్క్ వల్ల మనకేం ఎఫెక్ట్ అవ్వకుండా మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అండ్ ప్రాపర్ రిస్క్ ఎనాలిసిస్ హెల్ప్స్ టు కంట్రోల్ పాసిబుల్ ఫ్యూచర్ ఈవెంట్స్ దట్ మే హార్మ్ ద ఓవరాల్ ప్రాజెక్ట్. మనం ఒక రిస్క్ ఎనాలిసిస్ని ఒక ప్రాపర్ వేలో కంట్రోల్ చేస్తే, ప్రాపర్ రిస్క్ ఎనాలిసిస్ అనేది మనం రిస్క్ ఎనాలిసిస్ని ఒక ప్రాపర్ వేలో ఐడెంటిఫై చేస్తే అదేం చేస్తుంది, ఫ్యూచర్ ఈవెంట్స్ అంటే మనకు రేపు ఈ ప్రాజెక్ట్ వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది, విచ్ మే హార్మ్ ద ఓవరాల్ ప్రాజెక్ట్, మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ని హార్మ్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేసి దాన్ని ఏంటి ఆ ప్రాబ్లం అనేది రైజ్ అవ్వకుండా మనం తగ్గించే ఛాన్సెస్ మనకి ఉంటాయి అన్నట్టు. ఇట్ ఈస్ ద మోర్ ఆఫ్ ప్రోయాక్టివ్ దాన్ రియాక్టివ్ ప్రాసెస్. రిస్క్ ఎనాలిసిస్ అంటే ఏంటన్నా, ప్రోయాక్టివ్ దాన్ ఏ రియాక్టివ్ ప్రాసెస్. అంటే ఏదో వచ్చినాక రియాక్ట్ అయ్యే బదులు ప్రోయాక్టివ్, ముందే దాన్ని ఏంటి అనేది అనలైజ్ చేసుకొని దాన్ని మనం ఏంటి కంట్రోల్ చేయడానికి ట్రై చేసే దాన్ని మనం రిస్క్ ఎనాలిసిస్ అని అంటున్నాం అన్నట్టు. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే హౌ వీ మేనేజ్ దట్. మనం ఇప్పుడు ఏంటి రిస్క్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రిస్క్ ఎనలైజ్ ఎట్లా చేసుకున్నాం, హౌ వీ కెన్ మేనేజ్ దట్ రిస్క్ మేనేజ్మెంట్. ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కెన్ బి కన్సర్న్డ్ విత్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ రిస్క్. ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది ఏంటి ఎప్పుడైతే డెవలప్ అవుతుంది అంటే ఇట్ మే కేమ్ విత్ డిఫరెంట్ రిస్క్స్. చాలా ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వచ్చు. ఇంతకుముందు మనం కొన్ని చెప్పుకున్నాం. జస్ట్ అట్లనే ద క్లాసిఫికేషన్ ఆఫ్ రిస్క్స్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్ ఎనేబుల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ టు ఐడెంటిఫై సిగ్నిఫికెంట్ రిస్క్స్ మోర్ ఎఫిషియెంట్లీ. ఈ డిఫరెంట్ రిస్క్స్ని డిఫరెంట్ క్లాసెస్ లాగా మనం ఏం చేస్తున్నాం, మనం అంటే డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ రిస్క్, అంటే ఆ ప్రాబ్లమ్ని బట్టి మనం దాన్ని డిఫరెంట్ క్లాసెస్గా ఎనేబుల్ చేసుకోవచ్చు అన్నట్టు. దీస్ క్లాసెస్ ఎనేబుల్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ మేనేజర్స్ హూ ఆర్ మెయింటైనింగ్ దట్ సాఫ్ట్వేర్స్ టు ఐడెంటిఫై సిగ్నిఫికెంట్ రిస్క్స్ మోర్ ఎఫిషియెంట్లీ. అయితే మనం రిస్క్స్ని డిఫరెంట్ కేటగిరీస్ లాగా డివైడ్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ రిస్క్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అనేది ఎఫిషియెంట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు అన్నట్టు. ఓకే, దేర్ఫోర్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ కెన్ ఐడెంటిఫై విచ్ రిస్క్స్ ఆర్ రిలవెంట్ టు ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ఈచ్ క్లాస్. ఓకే, ద ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తున్నారు, దే ఆర్ క్లాసిఫైయింగ్ ద రిస్క్స్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్ లాగా కేటగిరైజ్ చేస్తున్నారు. ఎందుకు, ఆ వచ్చే ఎఫెక్ట్ని బట్టి, ఆ వచ్చే ప్రాబ్లమ్ని బట్టి. సో ప్రాజెక్ట్ మేనేజర్ కెన్ ఐడెంటిఫై విచ్ రిస్క్స్ ఆర్ రిలవెంట్ టు ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ఈచ్ క్లాస్. ఒక్క నిమిషం ఉండున్నాను. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క ఏం చేస్తారు, దే ఐడెంటిఫై ద విచ్ రిస్క్స్ ఆర్ రిలవెంట్
Okay, we have three main classifications of risks which can affect the software project. మనం రిస్క్స్ని ఇలా త్రీ కేటగిరీస్ లాగా డివైడ్ చేసింది అన్నట్టు. వాట్ ఆర్ దోస్? ప్రాజెక్ట్ రిస్క్స్, టెక్నికల్ రిస్క్ అండ్ బిజినెస్ రిస్క్. మనం చెప్పినాం కదా, వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి వీటిని ప్రాజెక్ట్ రిస్క్స్, టెక్నికల్ రిస్క్ అండ్ బిజినెస్ రిస్క్స్గా మనం డివైడ్ చేసినాం అన్నట్టు. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ రిస్క్స్. Okay, project risks which includes budgetary, schedule, personal, resource and customer related problems. ప్రాజెక్ట్స్ రిస్క్లో ఏముంటుంది? ఓకే, బడ్జెటరీ అంటే బడ్జెటరీకి రిలేటెడ్, షెడ్యూలు ఎప్పుడు ఎలా ఎలా కంప్లీట్ చేయాలి, పర్సనల్ ఎంతమంది, ఓకే, అండ్ రిసోర్సెస్ వాట్ ఆర్ ద రిసోర్సెస్ నీడెడ్ టు డెవలప్ దోస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అండ్ కస్టమర్ రిలేటెడ్ ఆ కస్టమర్కి రిలేటెడ్గా వాటిని ఎలా డెవలప్ చేస్తారు ఏంటి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ప్రాజెక్ట్ రిస్క్స్లో రేవచ్చు. ఏ వైటల్ ప్రాజెక్ట్ రిస్క్ ఇస్ షెడ్యూల్ స్లిప్పేజ్. ఓకే, అంటే ఏంటి మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి, దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి నాన్న? షెడ్యూలింగ్. అంటే ఎప్పుడు ఎలా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ని ఒక 2 monthsలో కంప్లీట్ చేస్తాము అని ముందే చేస్తున్నాను. మేబీ అది 2 monthsలో కంప్లీట్ అవ్వచ్చు, కంప్లీట్ అవ్వకపోవచ్చు, అట్లాంటిది అన్నట్టు. అదొకటి మెయిన్ ప్రాబ్లం అన్నట్టు దీంట్లో. సిన్స్ ద సాఫ్ట్వేర్ ఈజ్ ఇంటాంజిబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు మానిటర్ అండ్ కంట్రోల్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఓకే, అంటే ఏంటి ఆ సాఫ్ట్వేర్ అనేది ఏంటి, ఎలా అయినా మనం చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. అంటే దీంట్లో ఏంటి, దాన్ని మానిటర్ చేయడము, కంట్రోల్ చేయడం అనేది మన చేతిలో ఉండదు కదా. డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్స్ రైజ్డ్ అండ్ సాఫ్ట్వేర్ని బట్టి ఇట్ కెన్ బి చేంజ్డ్. కాబట్టి ఏంటి ద ప్రాజెక్ట్ రిస్క్ మెయిన్ వైటల్ రిస్క్ ఏంటి నాన్న దీంట్లో? షెడ్యూలింగ్ స్లిప్పేజ్. ఓకే, అంటే అదే చెప్తాను 2 monthsలో కంప్లీట్ చేస్తాం. ఓకే, మనం స్టార్ట్ చేసినాం, మేబీ స్టార్ట్ చేసినాక మనం ఒక పర్టికులర్ ఆర్డర్లో కంప్లీట్ చేస్తుంటే అక్కడ ఏదైనా టెక్నికల్ ఇష్యూ రావచ్చు, నెక్స్ట్ నెట్వర్క్ ఇష్యూ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అసలు మనం వర్కే కంప్లీట్ స్టార్ట్ చేసినాము, అసలు కంప్లీట్ 2 daysలో కంప్లీట్ చేస్తామన్నది అసలు ఏం కంప్లీట్ అవ్వలే, ఊరికే హాఫ్ ఒక 2-3 hours వర్క్ చేసినాము, అక్కడే స్టాప్ అయిపోయింది. సో మనం అక్కడ ఏం చేయలేము. అక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం, పవర్ ప్రాబ్లం అయింది, సో వాళ్ళు 2 days వర్క్ చేయలేదు, సో ఆ 2 days లేట్ అయిపోతుందా లేదా? జస్ట్ లైక్ అట్లా అన్నట్టు. అంటే మనం దాన్ని ఏంటి ప్రాపర్గా మనం ఏంటి ఇది అనేది కంప్లీట్ చేయలేము అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అని. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు కంట్రోల్ సంథింగ్ విచ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్. ఇక్కడ ఏంటి మనకి ఇది ప్రాబ్లం అనేది మనం అసలు ఐడెంటిఫై చెయ్యం. అక్కడ ఏంటి కరెక్ట్, అక్కడ ఏంటో వాళ్ళకి పవర్ పోతుంది అనుకోలేదు, ఏమనుకోలేదు. వాళ్ళు ముందేం చేసుకుంటారు, సరే ఒకవేళ వాళ్ళు ఏంటి ఇన్వర్టర్స్ తోటి వర్క్ చేసినా ఇంకా 2 hours వర్క్ చేశారు. యాక్చువల్గా వాళ్ళు ఏంటి డైలీ 10 hours చొప్పున 20 hours వర్క్ చేయాలి. సరే వాళ్ళు ఇన్వర్టర్స్ లేకుంటే అదేమైనా చేసినా కానీ ఇంకొక 5-6 hours పెరుగుద్ది. కానీ 20 hours వరకు 2 hours నుంచి మనకేంటి ఇంకొక ఇన్వర్టర్ యూజ్ చేశారు, సరే ఇంకొక 4 hours 5 hours పెరిగింది. అంటే మొత్తం కంప్లీట్ చేసింది అబౌట్ 1 day వర్క్లోనే మిగిలిపోయింది అన్నట్టు. 2 daysలో 20 hours వర్క్ చేయాలనుకున్నాం అట్లని. అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్టేషన్ లేదు కదా, ఇది మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా, అట్లా అన్నట్టే. ఇట్ ఈస్ అ వెరీ టఫ్ టు కంట్రోల్ సంథింగ్ విచ్ కెనాట్ బి ఐడెంట్. ఇలా అసలు పవర్ పోతుంది అనుకోలేదు, మనం ఓన్లీ ఇన్వర్టర్ మీదనే వర్క్ చేస్తాము అనుకోలేదు అన్నట్టు కదా. అట్లాంటిది అన్నట్టు, అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నట్టు. ఫర్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ సచ్ యాజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్స్, ద ప్లాన్ ఎగ్జిక్యూటివ్ కెన్ రికగ్నైజ్ ద ప్రోడక్ట్ టేకింగ్ షేప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద కార్స్. అక్కడ ఏంటి ద ప్లాన్ ఎగ్జిక్యూటివ్ కెన్ రికగ్నైజ్ ద ప్రోడక్ట్ టేకింగ్ షేప్. ఆయన ఏం చేస్తాడు, ఆయన రికగ్నైజ్ చేస్తాడు ప్రోడక్ట్ ఎలాంటి షేప్లోకి వస్తుంది ఏంటి అనేది దే కెన్ ఐడెంటిఫై. బట్ ఇలానే జస్ట్ ఇట్లా వస్తుంది అనుకుంటాం, కానీ మిగతా వాళ్ళందరికీ అయితే వేరే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళకైతే తెలియదు కదా ఏముంటుంది ఏంటి అనేదని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ విల్ బీ ఏబుల్ టు సీ దట్ ద ఇంజన్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్. ఓకే, ఆయన ఏం చేస్తాడు, దే కెన్ రికగ్నైజ్ ద ప్రోడక్ట్ టేకింగ్ షేప్. దీనికోసం ఇక్కడ ఏం చేస్తున్నాం, హీ విల్ బీ ఏబుల్ టు, హూ ఈస్ ద ప్రాజెక్ట్ మేనేజర్, హూ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దట్ కార్, ఏబుల్ టు సీ దట్ ఇంజన్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్. ఇంజన్ ఇన్స్టాల్ అయిందా, డోర్స్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్, దట్ ద వెహికల్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ ఎట్సెట్రా.
ఓకే. ఆయన ఏం చేస్తుండు, ఇంజన్ ఇన్‌స్టాల్ అయిందా, డోర్స్ ఇన్‌స్టాల్ అయినాయా, వెహికల్ పెయింట్ అయిందా, ఇట్లాంటివి బేసిక్. అండ్ బేసికల్లీ హీ విల్ బి ఏబుల్ టు ఇవాల్యుయేట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ మేనేజ్ ఇట్ అకార్డింగ్‌లీ. ఆయన ఏం చేస్తాడు, ఆ ప్రోగ్రెషన్ ఎలా ఉంది, ఓకే ఆయన ప్రాజెక్ట్ ఏంటి, ఆ ఇంజను అది ఉందా, అది పనిచేస్తుందా లేదా, అంతే. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ merchandise are a major reason why some computer codes may suffer from scheduling slippage. కదా. ఇక్కడ ఏంటి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఆయన పని ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ కార్ అనేది షేప్ ఏంటి అదేంటి అనేది తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు ఆయన, డోర్స్ ఇన్‌స్టాల్ అయినాయా, వెహికల్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందా, పెయింట్ అయిందా, ఇంజన్ అయిందా, అదయిందా చేస్తా, ప్రాపర్ షేప్ వచ్చిందా అదేందా, ఇది అనేది వాళ్ళకి మొత్తానికి వాళ్ళకి సంబంధం లేదు. ఆయన వర్క్ ఏంటి, ఆ ఇంజన్ ఇన్‌స్టాల్ అవ్వాలి, ఆ ఇంజన్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందా, దాని యాక్టివిటీస్ అది ప్రాపర్‌గా పెర్ఫామ్ చేస్తుందా లేదా. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెర్కండైజ్ ఆర్ ఏ మేజర్ రీజన్ వై సమ్ కంప్యూటర్ కోడ్స్ మే సఫర్ ఫ్రమ్ షెడ్యూలింగ్ స్లిప్పేజ్. అంటే ఇప్పుడు ఫర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాం, ఇది ఒక షేప్ అనుకున్నాం, ఆ షేప్లోకి రాలేదు, బట్ ఏంటి, ఆ ఇంజన్ ఇన్‌స్టాల్ అయిపోయింది, డోర్స్ ఇన్‌స్టాల్ అయిపోయినాయి, ఓకే పెయింటింగ్ అయిపోయింది, లేదు కానీ వాళ్ళు అనుకున్న ఫిజికల్ అపియరెన్స్ రావడానికి ఇంకా కొంచెం టైం పట్టొచ్చు, అవునా కాదా. కదా అది అన్నట్టు, అట్లాంటిది అన్నట్టు ప్రాజెక్ట్ రిస్క్ అనేది. సో ఇలాంటి టైప్లో ఏమొస్తుంది అన్నట్టు, షెడ్యూలింగ్ స్లిప్పేజ్. ఓకే. అంటే మన ఇంజన్ ఇన్‌స్టాల్ చేసి ఆ డోర్స్ ఇవన్నీ ఇట్లాంటి కొంచెం కొంచెం మెయిన్ థింగ్స్ చేయడానికే వాళ్ళకు చాలా టైం తీసుకుంది. ఇంకా ఇన్నర్‌గా ఇంకా చిన్న చిన్న ఫిజికల్ అవన్నీ డిజైన్ చేయడానికి, అవన్నీ పెట్టడానికి ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దీనివల్ల ఏమైతుంది అన్నట్టు, వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకెక్కువ టైం తీసుకుంటారు, ఇది ఎక్స్‌పెక్ట్ చెయ్యంది అన్నట్టు. సో ఇట్లా అన్నట్టు, దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ది షెడ్యూలింగ్ స్లిప్పేజ్. అంటే అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తాము అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మనకేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చెయ్యంది అన్నట్టు. దే కెనాట్ రికగ్నైజ్, ఇది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఆ ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ ద టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ రిస్క్స్. టెక్నికల్ రిస్క్స్ అంటే ఏమో వస్తుంది, విచ్ కన్సర్న్ ద పొటెన్షియల్ మెథడ్, ఇంప్లిమెంటేషన్, ఇంటర్ఫేసింగ్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఇష్యూస్. టెక్నికల్ అంటే ఏంటి నాన్న, సాఫ్ట్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, ఇంజన్ ఇన్‌స్టాల్ చేసేసిండ్రు, ఇంజన్ యొక్క అది ఇంజన్ స్టార్ట్ అవుతుందా, నెక్స్ట్ కార్ని మనం అదేంటి స్టార్టప్ చేయగలుగుతున్నామా, మూవ్ చేయగలుగుతామా లేదా, జస్ట్ సరే ఒక సాఫ్ట్వేర్ ఒక యాప్ అనుకోండి, యాప్ అనేది ఏంటి, ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుందా, నెక్స్ట్ ఈజ్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ దట్, మనం దాన్ని ఏంటి ఒక షాపింగ్ సైట్ యాప్ అనుకోండి, షాపింగ్ చేయగలుగుతున్నామా, నెక్స్ట్ అది వచ్చిందా, నెక్స్ట్ ప్రాపర్గా రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసిందా, దిస్ ఈజ్ ద టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. ఇట్లాంటివి అన్నట్టు. అంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ ద టెక్నికల్ రిస్క్స్. ఈ టెక్నికల్స్ అనేది ఏంటన్నట్టు ఈ ఇంప్లిమెంటేషన్, ఇంటర్ఫేసింగ్, టెస్టింగ్ ఇలాంటివన్నీ రావచ్చు. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ అన్ అంబీజియస్ స్పెసిఫికేషన్, ఇన్కంప్లీట్ స్పెసిఫికేషన్, చేంజింగ్ స్పెసిఫికేషన్, ఓకే, టెక్నికల్ అన్సర్టైనిటీ అండ్ టెక్నికల్ అబ్సోలెన్స్. ఇక్కడ దీంట్లో ఏముండొచ్చు, అంబీజియస్ స్పెసిఫికేషన్స్, ఓకే, అంటే ఇన్కంప్లీట్ స్పెసిఫికేషన్స్, చేంజింగ్ స్పెసిఫికేషన్స్ అంటే కంప్లీట్ ఇన్కంప్లీట్ అవనివి, చెప్పినవి కంప్లీట్ చేయనివి, ఇంకేమైనా చేంజింగ్ చేయాల్సిన రాల్సినవి, టెక్నికల్ అన్సర్టైనిటీ అంటే మనం ఇచ్చిన దానికంటే ఇంకేమైనా టెక్నికల్గా మనం చేంజ్ చేయాల్సిన రావచ్చు. ఓకే, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేటివి దీంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. మోస్ట్ టెక్నికల్ రిస్క్స్ అపియర్ డ్యూ టు ద డెవలప్మెంట్ టీమ్స్ ఇన్సఫిషియంట్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రాజెక్ట్. జనరల్గా ఈ టెక్నికల్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి, ఎవరైతే డెవలప్మెంట్ టీమ్ చేస్తారో వాళ్ళకి ఇన్సఫిషియంట్ నాలెడ్జ్, ఇఫ్ దే హ్యావ్ ద సఫిషియంట్, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద ఎనీ సఫిషియంట్ నాలెడ్జ్ రిలేటెడ్ టు దట్ ప్రోడక్ట్, దెర్ మే బీ ద రిస్క్స్ అపియర్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్ కదా. అంతేకా వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా లేకపోతే ఈ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా మనం రేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అర్థం అన్నట్టు. అంటే ఏంటి, ఇఫ్ దే ఆర్ డెవలపింగ్ పర్టిక్యులర్ అప్లికేషన్, the team must have the sufficient knowledge about that project or that application. అదైతే ఏదైతే యూజ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది సఫిషియెంట్గా ఉంటేనే మనకి టెక్నికల్ రిస్క్స్ రావు. ఒకవేళ లేదు అంటే ఇట్ మే బి రేజ్డ్ ద టెక్నికల్ రిస్క్స్. నెక్స్ట్ బిజినెస్ రిస్క్స్. బిజినెస్ రిస్క్స్ అంటే ఏంటి నాన్న, విచ్ కంటైన్స్, this type of risks contain risks of building
an excellent product that no one need, losing budgetary or personal commitments, etc. ఇందులో ఎలాంటి రిస్క్స్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ దట్ నో వన్ నీడ్. ఒక ఏంటి ఒక ఏదో ఒక మనం బిల్డ్ చేసినాం ఒక దాన్ని ప్రోడక్ట్ని, అది అసలు అవసరమే లేదు ఎవరికి. నెక్స్ట్ లాసింగ్ ఆఫ్ బడ్జెటరీ అంటే ఏంటి, మనం అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్లో అది కంప్లీట్ అయింది అనుకో. ఓకే, సో మనకేంటి ఎక్కువ ఖర్చు అయింది, సో లాస్ ఆఫ్ బడ్జెట్. నెక్స్ట్ పర్సనల్ కమిట్మెంట్స్. పర్సనల్ ఇలా దీంట్లో ఇలా చేస్తాం అట్లా చేస్తాం అని ఒప్పుకున్నాం, కానీ అదేంటి దానికి తగ్గట్టుగా అట్లా కాకుండా ఎక్కువ బడ్జెట్లో కదా అనుకున్న దానికంటే ఏదో ఒకలాగా మనం ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసినాం అన్నట్టు. కాబట్టి ఇవన్నీ ఏంటి, దీస్ టైప్ ఆఫ్ రిస్క్స్ రిలేటెడ్ టు ద బిజినెస్ రిస్క్స్. ఇంకా కొన్ని రిస్క్స్ ఉంటాయి నాన్న, దోస్ బిలాంగ్స్ టు ద అదర్ రిస్క్ కేటగిరీస్. దేర్ ఆర్ ద నౌన్ రిస్క్, ప్రిడిక్టబుల్ రిస్క్స్, అన్ప్రిడిక్టబుల్ రిస్క్స్. known risks. Known risks అంటే ఏంటి, those risks that can be uncovered after careful assessment of the project program. అంటే ఏదైతే మనం అది ఐడెంటిఫై చేస్తామో దాన్ని మళ్ళీ తర్వాత మనం కవర్ చేయలేమన్నట్టు. దట్ క్యాన్ బి అన్కవర్డ్. The business and technical environment in which the plan is being developed and more reliable data sources. Okay, for example, unrealistic delivery date. ఓకే, అంటే మనం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇంకేంటి అన్కవరబుల్ ఆఫ్టర్ ద కేర్ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే దీన్ని ఏంటి మనం కవర్ చేయలేము. అంటే ఇప్పుడు నేను చెప్పాను 2 monthsలో మనం కంప్లీట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్టార్ట్ చేసినాం, 2 months అంటే ఏంటి, సెప్టెంబర్ అక్టోబర్ 19th కంప్లీట్ అయిపోవాలి, 20th 21st మనం డెలివరీ చేసేసేయాలి. బట్ వీ కెన్ నాట్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. ఓకే, ఆ డేట్ వచ్చేసింది, ఇంకా మనం ఎక్కడో 3rd 4th స్టేజ్లోనే ఉన్నాం. దిస్ ఈజ్ ద 5 stages. సో మనం ఇక్కడ మనం ఏంటి చేయలేము, అక్కడ ప్రాబ్లం వచ్చేసింది, అది మనకు తెలిసిపోతుంది అక్కడ దగ్గరికి వచ్చినాక ఈ ప్రాబ్లం వచ్చింది అనేది. మనం అది మరి ఆ 21st డెలివరీ చేసేసేయాలి, ఆ డేట్ వచ్చేసేసింది. మనం దాన్ని చేంజ్ చేయగలుగుతామా? నో, వీ కెనాట్ చేంజ్. దోస్ ఆర్ ద అన్కవర్డ్ ప్రాబ్లమ్స్. నౌన్ రిస్క్ మనకు తెలుస్తుంది అక్కడ, ఇక్కడ మనం 4th స్టేజ్లోనే ఉన్నాం, ఇంకొక స్టేజ్ కంప్లీట్ చేయాలి, దెన్ ఓన్లీ వీ కెన్ డెవలప్ దట్ ప్రోడక్ట్. అవునా, దట్ టైప్ ఆఫ్ రిస్క్ మే బీ ఆల్సో రైజ్డ్. ప్రిడిక్టబుల్ రిస్క్స్. ఓకే, ప్రిడిక్టబుల్ రిస్క్స్ అంటే ఏంటి, విచ్ ఆర్ హైపోథిసైజ్డ్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఏంటి ప్రిడిక్టబుల్ రిస్క్స్ అంటే ఏంటి, అంటే మనం ప్రాజెక్ట్ ఒకటి పాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాస్ట్ టర్న్ ఓవర్ అన్నాం అంటే ఆల్రెడీ మనం ఒక ప్రాజెక్ట్ చేసినాం, దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి దాన్ని బట్టి హైపోథిసైజ్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడికి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం దాన్ని ముందే ఇది వస్తుంది అక్కడ మనకు వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేసుకొని అది రాకుండా చేసుకోవచ్చు. ఓకే, and some are the unpredictable risks. Unpredictable risk ante those risks that can and do occur but are extremely tough to identify in advance. అయితే ఈ అన్ప్రిడిక్టబుల్ రిస్క్స్ అంటే ఏంటి, అవి కొన్ని వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, బట్ ఏంటి వాటిని మనం ముందే ఐడెంటిఫై చేయడం అనేది ఇట్ ఈస్ ద టఫ్. ఓకే, అంటే ఏంటి అవి దోస్ కెనాట్ బి అన్కవరబుల్ అంటే అన్ప్రిడిక్టబుల్, అంటే వీ కెనాట్ ఐడెంటిఫై ఇన్ అడ్వాన్స్ అండ్ వీ కెనాట్ ఎలిమినేట్ దెమ్. మనం వాటిని ఎలిమినేట్ చేయలేము ముందే అడ్వాన్స్గా. ఓకే, ఇది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చెయ్యండి అన్నట్టు. ఇప్పుడు జస్ట్ లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం ఏంటి పవర్ పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం 20 hours వర్క్ చేస్తామని ప్లాన్ చేసుకున్నాం, బట్ 2 hours విత్ ఇన్వర్టర్స్ ఒక 8 hours పని చేసినాము, మొత్తం 10 hours ఆర్ 8 hours వర్క్ చేసినాం. మనం అడ్వాన్స్గా ఎక్స్పెక్ట్ చేసినామా, ఎక్స్పెక్ట్ చేసి మనం ఇన్వర్టర్ పెట్టుకున్నాం, కానీ మొత్తం 2 days 20 hours వర్క్ మనం చేయలేము అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము కదా. జస్ట్ లైక్ అట్లా అన్నట్టు వాటిని మనం ఏంటి అన్ప్రిడిక్టబుల్ రిస్క్స్ అని అంటాం అన్నట్టు. ఇలాంటి టైప్ ఆఫ్ రిస్క్స్ కూడా ఇట్ మే కేటగరైజ్. ఓకే, అండ్ రిస్క్ మేనేజ్మెంట్. మనం రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, టు మేనేజ్ ద రిస్క్స్ అంటే ఎట్లా మేనేజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ ద 3 main activities. ఓకే, వాట్ ఆర్ దీస్ యాక్టివిటీస్ ఆర్ ద రిస్క్ మేనేజ్మెంట్లో ఏంటన్నా రిస్క్ అసెస్మెంట్ అండ్ రిస్క్ కంట్రోల్.
ఓకే, రిస్క్ అసెస్మెంట్లో ఏం చేస్తున్నాం? వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద రిస్క్, ఎనలైజింగ్ అండ్ ప్రియారిటైజింగ్. ఎనలైజ్ చేసుకొని ఏ రిస్క్ తర్వాత ఏది ఎట్లా అని ప్రియారిటైజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రిస్క్ కంట్రోల్లో ఏం చేసుకుంటున్నాం? వీఆర్ ప్లానింగ్ ద రిస్క్స్, ఎట్లా మేనేజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాం, మానిటర్ చేస్తున్నాం. అండ్ రిజల్యూషన్, ఇలా కంప్లీట్ చేయాలి అనేది ముందు మనం ప్లాన్ చేసేసుకో. దీస్ ఆర్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? The objective of risk assessment is to division the risks in the condition of their loss causing potential. Okay, objective of the risk assessment అంటే ఏంటి? To division the risks in the condition of their loss. అంటే మన ఆ రిస్క్ వల్ల మనం ఎంత లాస్ అవుతున్నాము, వాట్ ఆర్ ద కాజింగ్ ఆఫ్ ది పొటెన్షియల్, ఎంత పొటెన్షియల్లో మనం లాస్ అవుతున్నాము అనేది దాన్ని పట్టుకొని ఏంటి అంటే దాన్ని డిపెండ్ చేసుకొని వీ కెన్ డివైడ్ దట్ ఇంటూ డిఫరెంట్ రిస్క్. ఏ టైప్ ఆఫ్ రిస్క్ అనేది దాన్ని మనము ఐడెంటిఫై చేసుకున్నాం అన్నమాట. అంటే రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఎంత పొటెన్షియల్లో మనం వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ పొటెన్షియల్ వీఆర్ లాసింగ్ అబౌట్ దట్ రిస్క్స్ అనేది అసెస్ చేయడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నట్టు. ఫర్ రిస్క్ అసెస్మెంట్ ద ఫస్ట్ ఎవ్రీ రిస్క్ షుడ్ బి రేటెడ్ ఇన్ 2 మెథడ్స్. మనం అసెస్ చేయడానికి ఓకే ఇట్ హ్యాస్ ద 2 మెథడ్స్. ఫస్ట్ ఈజ్ ద పాసిబిలిటీ ఆఫ్ రిస్క్ కమింగ్ ట్రూ అండ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు దట్ రిస్క్. ఓకే, పాసిబిలిటీ ఆఫ్ రిస్క్ కమింగ్ అంటే మనకి ఇది వస్తుంది అనేది ఏంటి? దాన్ని ఆర్ అంటున్నాం. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఓకే దట్ కెన్ బి ఆఫ్ ది ఎస్. సో based on these 2 methods the priority of each risk can be estimated as R into S. అంటే రిస్క్ వచ్చేది, నెక్స్ట్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అబౌట్ దట్ రిస్క్, ఇష్యూస్ రిలేట్స్ టు దట్ రిస్క్. ఆ రిస్క్ వల్ల ఏమేమి ఇష్యూస్ రిలేట్ అవుతున్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవి రెండింటిని మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ద ప్రియారిటీ ఆఫ్ దట్ రిస్క్. హియర్ P ఈజ్ ద ప్రియారిటీ విత్ ద విచ్ ద రిస్క్ మస్ట్ బి కంట్రోల్డ్. ఇక్కడ P ఈజ్ the risk which is can be controlled. R is the probability of the risk which is coming true and S is the severity of loss, ఎంత లాస్ అవుతున్నాం డ్యూ టు ద రిస్క్. ఇది ట్రూ అవ్వడం వల్ల మనం ఎంత లాస్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, సివియారిటీ ఆఫ్ ది లాస్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి? ప్రియారిటీ విత్ విచ్ ద రిస్క్ మస్ట్ బి కంట్రోల్డ్. ఓకే, వీఆర్ క్యాలిక్యులేటింగ్ హియర్ ద ప్రియారిటీ విచ్ ప్రియారిటీ. ఓకే, ఇక్కడ ప్రియారిటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము? రిస్క్ ప్రాబబిలిటీ అండ్ సివియారిటీ ఆఫ్ ది లాస్ని బేస్ చేసుకొని హియర్ వీఆర్ అసెసింగ్ ద రిస్క్ ప్రియారిటీ. అండ్ రిస్క్ ఐడెంటిఫికేషన్. ఓకే, ఇక్కడ అసెస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అసెస్ చేసుకున్నాక ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం ఐడెంటిఫికేషన్ అని, ఎనాలైసిస్ అని. ఓకే, అసెస్ చేసుకున్నాం. దాంట్లో ఐడెంటిఫికేషన్, ఎనలైజ్ అండ్ ప్రియారిటైజేషన్, ఏ ఆర్డర్లో ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం అంటే ఏంటి? ద ప్రాజెక్ట్ ఆర్గనైజర్ needs to anticipate the risk in the project as early as possible so that the impact of risk can be reduced by making effective risk management planning. The project ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటి? దే హ్యావ్ టు ఐడెంటిఫై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ రిస్క్ కెన్ బి రెడ్యూస్డ్. ఓకే, ఈ రిస్క్ వస్తుందని మనం ఐడెంటిఫై చేయంగానే ఏం చేయాలి? దానికి రిలేటెడ్గా అదేం చేయాలి? ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఆ రిస్క్ వల్ల మనము ఎఫెక్ట్ అవ్వకుండా, ఓకే, ఎఫెక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లానింగ్. వీ హ్యావ్ టు ప్లాన్ దట్ టు మేనేజ్ దట్ రిస్క్ విచ్ కాజ్ ద లాస్ మస్ట్ బి రెడ్యూస్డ్. దానివల్ల లాస్ రెడ్యూస్ అయ్యేటట్టుగా, ఆ ప్రాబ్లం రెడ్యూస్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ కెన్ బి ఆఫ్ యూజ్ బై ఎ లార్జ్ వెరైటీ ఆఫ్ రిస్క్. ఆ ప్రాజెక్ట్ అనేది ఏంటి? దట్ కెన్ బి ఆఫ్ యూజ్ బై ఎ లార్జ్ వెరైటీ ఆఫ్ రిస్క్. అంటే డిపెండ్స్ ఆన్ ద వెరైటీ ఆఫ్ ద రిస్క్, దాన్ని డిపెండ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలన్నట్టు. ఆ రిస్క్ని ఐడెంటిఫై చేయాలి. టు ఐడెంటిఫై ద సిగ్నిఫికెంట్ రిస్క్ దిస్ మైట్ ఎఫెక్ట్ ఎ ప్రాజెక్ట్.
ఏదైతే రిస్క్ వస్తుంది అనుకుంటున్నామో దానికి రిలేటెడ్ సిగ్నిఫికెంట్ని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఇట్ మే ఎఫెక్ట్ ద దిస్ మైట్ ఎఫెక్ట్ ద ప్రాజెక్ట్. అదేంటి, మనం దాన్ని ఐడెంటిఫై ప్రాపర్గా చేస్తే అది దాని ఎఫెక్ట్ అనేది మేబీ మనం రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ నెససరీ టు కేటగిరైజ్ ఇంటూ డిఫరెంట్ రిస్క్ ఆఫ్ క్లాసెస్. మనం అలా మనం ఐడెంటిఫై ముందే చేసుకున్నాం కాబట్టి దాన్ని ఏంటి ఏ క్లాస్ కిందికి వస్తుంది, ఈజ్ బిలాంగ్స్ టు ద ప్రాజెక్ట్ ఆర్ టెక్నికల్ ఆర్ బిజినెస్ రిస్క్స్, అట్లా మనం కేటగిరైజ్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ విచ్ కెన్ ఎఫెక్ట్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి, అవి విచ్ మే ఎఫెక్ట్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. అవి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డిఫరెంట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, వాట్ ఆర్ దోస్? టెక్నికల్ రిస్క్స్, people risks, organizational risks, tool risks, requirement risks and estimation risks. These are the software risks. Okay, ఏమిటి ఇవన్నీ డిఫరెంట్ రిస్క్. టెక్నాలజీ రిస్క్స్, these assume from the software or hardware technologies that are used to develop the system. ఏ సాఫ్ట్వేర్ ఆర్ ఏ హార్డ్వేర్స్ని అయితే యూజ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్ వల్ల కానీ హార్డ్వేర్ వల్ల కానీ ఏమైనా మనకు రిస్క్స్ అజ్యూమ్ అవుతే దోస్ ఆర్ కాల్డ్ ద టెక్నాలజీ రిస్క్స్. పీపుల్ రిస్క్ అంటే విచ్ ద రిస్క్ దట్ ఆర్ కనెక్టెడ్ విత్ ద పర్సన్ ఇన్ ద డెవలప్మెంట్ టీమ్. ఒక టీమ్ని మనం టీమ్ చేసి సమ్ పర్సన్స్ని టీమ్ చేసినాం, అందులో ఏదైనా ఒక పర్సన్ సరే మనం ఫస్టే ఐడెంటిఫై చేయలేదు, బట్ ఏంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన రాంగ్ డీటెయిల్స్ వల్లనో ఏమో మనం ఒకరిని ఇంక్లూడ్ చేసినాం. ఆ పర్సన్కి అసలు ఏం టెక్నికల్ నాలెడ్జ్ లేదు, ఏం లేదు, ఆ పర్సన్ ఏం వర్క్ చేయట్లేదు. మనం 5 మెంబర్స్ టీమ్ చేసిన 5 మెంబర్స్లో 4 చేస్తున్నారు అంటే మన ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం అనేది కష్టమా లేదా? జస్ట్ దట్ టైప్ ఆఫ్ రిస్క్స్. అంటే ఆ పర్టికులర్ పర్సన్ వల్ల ఆ టీమ్కి రిలేటెడ్ వల్ల ఒక రిస్క్ అనేది పెర్ఫామ్ అయింది కాబట్టి దోస్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ద పీపుల్ రిస్క్స్. ఆర్గనైజేషనల్ రిస్క్ విచ్ అజ్యూమ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్ వేర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్. అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి మనం ఇది డెవలప్ చేస్తున్నాం, దానికి రిలేటెడ్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి ఈ రిస్క్స్ అనేటివి ఐడెంటిఫై అవ్వచ్చు. టూల్స్ అంటే ద సాఫ్ట్వేర్ టూల్స్ విచ్ వీఆర్ యూజింగ్ టు పెర్ఫార్మ్ దట్ సాఫ్ట్వేర్ అండ్ అదర్ సపోర్ట్ సాఫ్ట్వేర్ యూజ్ టు క్రియేట్ ద సిస్టమ్. ఒక పర్టికులర్ ఒక పర్టికులర్ డిజైన్ని ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం. దానికి యూజ్ చేసే టూల్స్ వల్ల ఆ సాఫ్ట్వేర్ కానీ ఆ సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ వల్ల కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, దోస్ రిలేటెడ్ టు ద టూల్స్ రిస్క్స్. రిక్వైర్మెంట్స్ రిస్క్స్ అంటే ఫ్రమ్ ద చేంజెస్ టు ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ద రిక్వైర్మెంట్స్ చేంజ్. కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనం చేంజ్ చేసినాం, మళ్ళీ సడన్గా వాళ్ళు వేరే రిక్వైర్మెంట్స్ని ప్రొడ్యూస్ చేశారు. సో దానివల్ల ఏమవుతుంది, మనం దాంట్లో చేంజెస్ చేయాలి, అది ఇట్ ఆల్సో బికమ్స్ ద రిస్క్స్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇట్ మే be possibilities for the risks. So those are belongs to the requirements risk. Estimation risk, these risks assume from the management estimates of the software required to build the system. అదే చెప్పాం కదా ఇంతకుముందు చెప్పినట్టుగా 2 monthsలో కంప్లీట్ చేస్తాం అనుకున్నాం, సరే ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనం అది ఎస్టిమేట్ చేసిన దానికంటే ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఇంకా లేట్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. దానికి ఎస్టిమేట్స్ ఆఫ్ ది రిసోర్సెస్ రిక్వైర్డ్ టు ఆ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేయడానికి సరిపోయే రిసోర్సెస్ వల్ల కానీ లేకపోతే టైం వల్ల కానీ పీపుల్ వల్ల కానీ దేని వల్ల కూడా ఏదైనా ఎస్టిమేషన్ అనేది చేంజ్ ప్రాబ్లం అవుతే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన 2 monthsలో కంప్లీట్ చేస్తాం అనుకున్నాం, చేయలే. వాట్ ఈస్ ద ఎస్టిమేషన్ టైమ్? 2 months, బట్ వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ దట్ ఫైనల్ రిజల్ట్స్ టు ద రిక్వైర్డ్ కస్టమర్. ఆ 2 monthsకి 3 monthsకి ఇచ్చాం. దోస్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఆర్ ద ఎస్టిమేషన్ రిస్క్స్. ఇలాంటి టైప్స్ ఆఫ్ రిస్క్స్ కూడా ఉంటాయని దీన్ని ఏమంటున్నాం మనం, సాఫ్ట్వేర్ రిస్క్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద రిస్క్ ఎనాలిసిస్. మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ రిస్క్స్ మనకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఏంటి, రిస్క్ ఎనాలిసిస్లో ఏం చేస్తున్నాం, వీఆర్ ఎనలైజింగ్. ఐడెంటిఫై చేసినాం రిస్క్ని, బట్ ఎట్లా ఎనలైజ్ చేస్తున్నాం? During the risk analysis process, you have to consider every identified risk and make a perception of the probability and seriousness of that risk. ఓకే, మనం ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసేసినాం.
నెక్స్ట్ అదేంటి, మనం ఐడెంటిఫై చేసిన రిస్క్ని, ఓకే, అండ్ మేక్ ద పర్సెప్షన్ ఆఫ్ ది ప్రాబబిలిటీ. దాన్ని ఏంటి, దాన్ని మనం ఏంటి దాని ప్రాబబిలిటీని తగ్గించి దాని యొక్క ఏంటి అండ్ సీరియస్నెస్ ఆఫ్ దట్ రిస్క్, దాని యొక్క ఆ రిస్క్ వల్ల ఎంత ఎంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది దాన్ని మనము కన్సిడర్ చేసి ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. దేర్ ఈజ్ నో సింపుల్ వే టు డూ దిస్. సరే, మనం ఇక్కడ ఎంత ప్రాబబిలిటీ ఉంది ఏమో, ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయకపోవచ్చు, బట్ కొంచెం దాన్ని మాత్రం అట్లీస్ట్ కొంచెం అన్న ఇంత ఎఫెక్ట్ అవుతుంది, ఇంత పాసిబిలిటీస్ ఉన్నాయి, మనం లాస్ అయ్యేది అనేది దాని మీద మనం సీరియస్గా మనం ఎనలైజ్ చేయగలం. అండ్ దెర్ ఈజ్ నో సింపుల్ వే టు డూ దిస్. మనం అంత ప్రాపర్గా దీన్ని సింపుల్గా అంత ఎనలైజ్ చేయలేం. యూ హ్యావ్ టు రిలే ఆన్ యువర్ పర్సెప్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ దట్ రైజ్ ఇన్ దెమ్. ఓకే, అంటే దీన్ని మనం ఎట్లా పర్సెప్ట్ చేయగలుగుతున్నాం, ఎక్స్పీరియన్స్ మనం ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ, లేకుంటే వచ్చిన ప్రాబ్లమ్స్ రైజ్ అయిన దాన్ని బట్టి కానీ వీ కెన్ ఎనలైజ్, ఒకలాగా కొంచెం ఎనలైజ్ చేయగలం. బట్ ఇట్ ఈస్ ద నాట్ ద సింపుల్ వే టు డూ దిస్. మొత్తం ఎనలైజ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ అన్ ఎగ్జాక్ట్, ఇంత ప్రాబ్లం వస్తుంది అనేది ఖచ్చితంగా మనం ఎనలైజ్ చేయలేం. ద న్యూమరికల్ ఎస్టిమేట్ ఆఫ్ ది ప్రాబబిలిటీ అండ్ సీరియస్నెస్ ఆఫ్ ఈచ్ రిస్క్. అంటే ఈ న్యూమరికల్ ఎస్టిమేషన్ కానీ, నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ సీరియస్నెస్ ఆఫ్ ద రిస్క్ అనేది ఏంటి, ఇంత వస్తుంది అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ఎగ్జాక్ట్ ఆఫ్ దట్. ఆ రిస్క్ వల్ల ఏంటి ఇంత ప్రాబ్లము అనేది మనం ఖచ్చితంగా ఎనలైజ్ చేయలేం. ఇన్స్టెడ్ యూ షుడ్ అథరైజ్ ద రిస్క్ టు వన్ ఆఫ్ సెవరల్ బాండ్స్. ఓకే, దాని బదులు ఏం చేయొచ్చు మనం, ఓకే మనం ఏంటి దీనికి కొంచెం ఇంత పర్సెంటేజ్ అనేది మనం ఏంటి ఎనలైజ్ చేయొచ్చు, అంటే ఎస్టిమేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది రిస్క్ మైట్ బి డిటర్మైన్డ్ యాజ్ వెరీ లో. తక్కువ ఉందనుకోండి అది 0 to 10%. ఓకే, అండ్ లో అంటే 10 to 25%, మోడరేట్ 25 to 50%, హై అంటే 50 to 7, వెరీ హై అంటే 75% కంటే ఎక్కువ. ఇట్లా మనం ఏంటి ప్రాబబిలిటీని బట్టి ఇట్లా మనం డివైడ్ చేసుకోవచ్చు. ద ఎఫెక్ట్ ఆఫ్ ది రిస్క్ మైట్ బి డిటర్మైన్డ్ యాజ్ కాటాస్ట్రోఫిక్, మీన్స్ థ్రెటన్ ద సర్వైవల్ ఆఫ్ ది ప్లాన్. ఓకే, అంటే ఏంటి డిటర్మైన్డ్ యాజ్ ద ఆ ప్లాన్ యొక్క సర్వైవ్నెస్ కానీ, నెక్స్ట్ సీరియస్నెస్ అంటే మీన్స్ వుడ్ కాజ్ సిగ్నిఫికెంట్ డిలేస్. టోలరబుల్ డిలేస్ ఆర్ విత్ ఇన్ అలౌడ్ కంటింజెన్సీ ఆన్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఈ రిస్క్ని మనం ఏంటి ఎట్లా డిటర్మైన్ చేసుకుంటాము, ఆ ప్లాన్ యొక్క సర్వైవ్ చేసిన దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కానీ, నెక్స్ట్ డిలేస్ ఫ్రీక్వెంట్గా అయ్యే డిలేస్ కానీ, డిలేస్ ఆర్ విత్ ఇన్ అలౌడ్ కంటింజెన్సీ, మనకు వచ్చిన కంటింజెన్సీకి రిలేటెడ్గా కాకుండా డిలేస్ కానీ, లేకుంటే ఇన్సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్స్ కానీ, దీస్ ఆల్ మే బి కాజ్ దట్ మే బి ద ఇన్ బిట్వీన్ దీస్ ఆల్ వెరీ లో, మోడరేట్, హై ఆర్ వెరీ హై, ఇలా అవ్వచ్చు. దాన్ని బట్టి ఇంత ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఖచ్చితంగా ఇది ఇంతే అనేది వీ కెనాట్ ఐడెంటిఫై, ఎనలైజ్. నెక్స్ట్ ఈజ్ ద రిస్క్ కంట్రోల్. రిస్క్ కంట్రోల్ అంటే ఏంటి, విచ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ రిస్క్ టు అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్స్. రిస్క్ కంట్రోల్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ రిస్క్ టు అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్. మనకు అవుట్పుట్ వచ్చేందుకు ఎలా అయితే మనం రిస్క్స్ని మేనేజ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ ద రిస్క్ కంట్రోల్. After all the identified risks of plans are determined, the project must be made to include the most harmful and the most likely risks. అంతా అయిపోయాక మనం ఏ రిస్క్ని అయితే ఐడెంటిఫై చేసినామో, ఓకే, ఆ ప్లాన్ని అదంతా డిటర్మైన్ చేసినాక ద ప్రాజెక్ట్ మస్ట్ బి మేడ్ టు ఇంక్లూడ్ ఎ మోస్ట్ హార్మ్ఫుల్ అండ్ ద మోస్ట్ లైక్లీ రిస్క్స్. అది మేబీ ద హార్మ్ఫుల్ రిస్క్ అవ్వచ్చు, లేకుంటే ఏదో అయినా అట్లా దానిలాగా మనం కేటగిరైజ్ చేయొచ్చు. అని డిఫరెంట్ రిస్క్స్ నీడ్ డిఫరెంట్ కంటైన్మెంట్ మెథడ్స్. వచ్చే ప్రాబ్లమ్ని బట్టి డిఫరెంట్ మెథడ్స్ని మనం అప్లై చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ రిస్క్స్ నీడ్ ఇంజీన్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ట్యాక్లింగ్ ద రిస్క్స్. జనరల్గా ఏముంటుంది, ఖచ్చితత్వం అనేది ఇలానే ఉండదు, ఈ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది మనం ట్యాకిల్ చేయలేమన్నట్టు. ఓకే, ఆ రిస్క్స్ని మనం అంటే దాన్ని మనం హ్యాండిల్ చేయడానికి ఏంటన్నట్టు
మనకు ఉన్న నాలెడ్జ్ కాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటి మనకు తెలియకుండానే అంటే మనకు ఏదో నాలెడ్జ్ ఉంది. మనం ఏదో హై క్వాలిఫైడ్ వల్ల ఆ ప్రాజెక్ట్ సాల్వ్ అవుతది అని అవ్వకపోవచ్చు. ఓకే. చిన్న 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 సింపుల్ వాటి వల్ల కూడా ఇట్ మే బి టాకిల్డ్. ఓకే. అట్లా అన్నట్టు. అంటే దానికి ఏదో పెద్ద నాలెడ్జ్ ఉండకున్నా కానీ దట్ రిస్క్స్ మే బి కంట్రోల్డ్ డిపెండ్స్ ఆన్ ద టాక్లింగ్ ఆఫ్ ది మేనేజర్. ఓకే. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ మెయిన్ మెథడ్స్ టు ప్లాన్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటి 3 మెయిన్ మెథడ్స్ ఉన్నాయి ఈ రిస్క్ టు ప్లాన్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్ని ప్లాన్ చేయడానికి వీ హ్యావ్ 3 మెథడ్స్. దోస్ ఆర్ ద అవాయిడ్ ద రిస్క్, ట్రాన్స్ఫర్ ద రిస్క్ అండ్ రిస్క్ రిడక్షన్. రిస్క్ మేనేజ్ అంటే ఏంటి? రిస్క్ని మేనేజ్ చేయడం అంటే ఏంటి? ఎలిమినేట్ చేయడం, ఐడెంటిఫై చేయడం, ఎనలైజ్. అందులో ఏంటి? అవాయిడ్ చేయొచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకుంటే రెడ్యూస్ చేయొచ్చు. ఓకే. దీంట్లో ఈ 3 మెయిన్ మెథడ్స్ అన్నట్టు. అవాయిడ్ ద రిస్క్ అంటే ఏంటి? మొత్తానికి అవాయిడ్ చేయడం. ఎలా అవాయిడ్ చేయొచ్చు? దిస్ మే టేక్ సెవరల్ వేస్ such as discussing with client to change the requirements to decrease the scope of the work, giving incentives to the engineers to avoid the risk of human resources turnover, etc. మనం అవాయిడ్ చేయడం అంటే ఏంటి? అంటే క్లయింట్ నుంచి తీసుకున్న రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేయడం వల్ల, ఓకే, ఇట్ మే బి ద డిక్రీజ్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది వర్క్. దానివల్ల ఏంటి? ఆ రిస్క్నే మొత్తానికి అవాయిడ్ చేయవచ్చు. అండ్ దానికి రిలేటెడ్ ప్రాపర్ ఆర్డర్స్ని, అది ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళకి ఇచ్చి, ఇంజనీర్స్కి ఇచ్చేసి మొత్తం ఏంటి? వీ కెన్ అవాయిడ్ దోస్ టైప్స్ ఆఫ్ రిస్క్స్. ఓకే. ఆ క్లయింట్స్ తోటి డిస్కస్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేయడం వల్ల మనం ఇలాంటి పాసిబిలిటీ ఏంటి? మొత్తానికే అవాయిడ్ చేసేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ద రిస్క్. This method involves getting the risky element developed by a third party, buying insurance cover, etc. అయితే దీనికి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది అంటే ఏం చేస్తాము మనము? ఏదో దానికి రిలేటెడ్ దాన్ని కంట్రోల్ చేసేందుకు ఇంకొక సాఫ్ట్వేర్ని, అంటే యాంటీవైరస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిస్టమ్ తీసుకున్నాను, ఒక అప్లికేషన్ చేశాను, దానివల్ల మనకు ఎఫెక్ట్ అవ్వద్దు అంటే ఏం చేస్తాం మనం? యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాంటీవైరస్ దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. అంటే ఇట్లా ఏంటి? ద ఎలిమెంట్స్ డెవలప్డ్ బై ఏ థర్డ్ పార్టీ, అంటే వేరే వాళ్ళు డెవలప్ చేసిన దాన్ని యూజ్ చేసుకొని మనం దాన్ని ఆ ట్రాన్స్ఫర్ అంటే దాని పర్సంటేజ్ని తగ్గిస్తున్నాం అన్నట్టు. లేకుంటే బయ్యింగ్ ద ఇన్సూరెన్స్. ఓకే, అది ప్రాబ్లం వస్తుంది అనుకో, ప్రాబ్లం వస్తే ఏంటి? మళ్ళీ దాన్ని మనం ఏంటి? ఇన్సూర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కవరేజ్ అట్లాంటివి చేయడం వల్ల అట్లా అనేది ఆ రిస్క్స్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం అన్నట్టు. అంటే ఏంటి? దాని యొక్క ఎఫెక్ట్ వల్ల మనము ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని జస్ట్ లైక్ ఇలా కూడా మనం ఒక ఛాన్స్ అన్నట్టు ఇట్లా కూడా మంచి. నెక్స్ట్ రిస్క్ రిడక్షన్. దిస్ మీన్స్ ప్లానింగ్ మెథడ్ టు ఇంక్లూడ్ ద లాస్ డ్యూ టు రిస్క్. ఫర్ ఇన్స్టాన్స్, ఇఫ్ దెర్ ఈస్ ఎ రిస్క్ దట్ సమ్ కీ పర్సనల్ మైట్ లీవ్, న్యూ రిక్రూట్మెంట్ కెన్ బి ప్లాన్డ్. అంటే ఇక్కడ ఎట్లా? ప్లానింగ్ మెథడ్ టు ఇంక్లూడ్ ద లాస్ డ్యూ టు రిస్క్. అంటే మనం ప్లాన్ చేసుకున్నాము, దానివల్ల ఏంటి? లాస్ అవుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ కీ పర్సనల్ మైట్ లీవ్ అంటే ఏంటి? ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకున్నాం, అసలు అందులో ఒకరికి అసలే రాదు. మనం ఐడెంటిఫై చేయగానే వాళ్ళు లీవ్ అయిపోయారు. అంటే ఇప్పుడు 4 మెంబర్సే ఉన్నారు. అంటే ఏం చేస్తున్నాము? ఆ 4 మెంబర్స్తో కంప్లీట్ చేస్తే మనం ఏంటి? టైం ఎస్టిమేషన్ టైం కంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. న్యూ రిక్రూట్మెంట్ అంటే కొత్త వాళ్ళని ఆ 5th ప్లేస్లో మనం చేసుకోవడం వల్ల వీ మే రెడ్యూస్ దట్ రిస్క్ కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ టీమ్ని 5 మెంబర్స్గా చేస్తున్నాం. చేయడం వల్ల ఏమవుతుంది? మేబీ ఇంకా కొంచెం ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసినాం, ఆహా లేదు అని. ఇంకో కొత్త పర్సన్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తాము? ఆ టెక్నాలజీకి రిలేటెడ్ వచ్చిన ఎక్స్పర్ట్ని, అట్లాంటి వాళ్ళని మనం ఇంక్లూడ్ చేయడం వల్ల మనం ఏంటి? ఆ రిస్క్ అనేది రిడక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు, రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. అలా ఇది ఒక టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నట్టు. ఇలా మనం ఏం చేసుకోవచ్చు? వీటిని ఈ 3 మెథడ్స్లో వీ కెన్ reduce the risks. And next is the risk leverage. To choose between the various methods of handling risk, the project plan must consider the amount of controlling the risk and the corresponding reduction risk. అయితే ఈ రిస్క్ని హ్యాండిల్ చేసుకోవడానికి మనం చూజ్ చేస్తుండే ముందే ద ప్రాజెక్ట్ ప్లాన్ మస్ట్ కన్సిడర్ ద అమౌంట్ ఆఫ్ కంట్రోలింగ్ ద రిస్క్. ఆ ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి? ఆ రిస్క్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి
అండ్ కరస్పాండింగ్ రిడక్షన్ ఆఫ్ రిస్క్. దాన్ని ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలి అనేది ముందే ప్లాన్ ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఈజీ. ఫర్ దిస్ ద రిస్క్ లెవరేజ్ ఆఫ్ ది వేరియస్ రిస్క్ కెన్ బి ఎస్టిమేటెడ్. ఓకే, అంటే దీనికోసం ఏంటి రిస్క్ లెవరేజ్ ఆఫ్ ది వేరియస్ రిస్క్ లివరేజ్ అంటే రిస్క్ని తగ్గించేది can be estimated. Risk leverage is the variation in risk exposure divided by the amount of reducing risk. Risk leverage ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న? రిస్క్ ఎక్స్పోజర్ బిఫోర్ రిడక్షన్ మైనస్ రిస్క్ ఎక్స్పోజర్ ఆఫ్టర్ రిడక్షన్. అంటే మనం రిస్క్ వల్ల మనం వచ్చే ముందు రిడక్షను, తర్వాత రిడక్షన్ బై కాస్ట్ ఆఫ్ రిడక్షన్. ఆ రిస్క్ వచ్చే రిడక్షన్ ఎంత, దానివల్ల మనం రిస్క్ లెవరేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ రిస్క్ ప్లానింగ్. దిస్ రిస్క్ ప్లానింగ్ మెథడ్ considers each of the key risks that have been identified and develop ways to maintain these risks. ఈ రిస్క్ ప్లానింగ్ మెథడ్ ఏం కన్సిడర్ చేసుకుంటుంది? వాట్ ఆర్ ద కీ రిస్క్స్ విచ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ డెవలప్ వేస్ టు మెయింటైన్ దీస్ రిస్క్. ఆ రిస్క్ని ఐడెంటిఫై చేసేందుకు డెవలప్ వేస్ టు మెయింటైన్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఏమేమి డిఫరెంట్ వేస్ ఉన్నాయి అనేది మనము దీంట్లో కన్సిడర్ చేసుకుంటాం. ఫర్ ఈచ్ ఆఫ్ ది రిస్క్ యూ హ్యావ్ టు థింక్ of the behavior that you may take to minimize the disruption to the plan if the issue identified in the risk occurs. అంటే మనం ఏంటి ఎవ్రీ రిస్క్స్కి మనం ఏంటి వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఓకే, యూ మే టేక్ టు మినిమైజ్ ద డిస్ట్రప్షన్, దాన్ని మనం మినిమైజ్ చేయడానికి టు ద ప్లాన్. ఆ ప్లాన్ అంటే ఆ ప్లాన్ వల్ల ఆ ప్లాన్ తోటి మనం ఆ ప్రాబ్లమ్ని రేజ్ అవ్వకుండా తగ్గించడానికి చేసుకోవాలని. ఇఫ్ ద ఇష్యూ ఐడెంటిఫైడ్ ఇన్ ద రిస్క్ అక్కర్స్, మనం ఇష్యూని ఐడెంటిఫై చేసుకుంటే ఏం చేస్తాం, ముందే ఐడెంటిఫై చేసుకొని ప్లాన్ని డిస్టర్బ్ చేంజ్ చేయడం వల్ల ఆ రిస్క్ అక్కర్ అయ్యేది తగ్గించవచ్చు అన్నట్టు. ఓకే, సో అంటే ఏంటి, మనం ప్లానింగ్లోనే చేంజెస్ ముందే చేసుకుంటే ఆ అకరెన్స్ ఆఫ్ ది రిస్క్ మే బీ డిక్రీజ్డ్. You also should think about the data that you might need to collect while monitoring the plan so that issues can be anticipated. ఎప్పుడైతే మనం రిస్క్కి దానికి రిలేటెడ్ డేటాని కలెక్ట్ చేసుకుంటుంటామో, దాన్ని చేసుకున్నప్పుడే మనం మానిటర్ చేసుకున్నాం అనుకోండి, అంటే ప్లాన్ చేసుకున్నాం దానికి తగ్గట్టుగా, అంటే ఆ రిస్క్ని తగ్గించేట్టుగా మనం కలెక్ట్ చేసుకుంటే ఇష్యూస్ కెన్ బి అంటే ముందే ఆ ప్రాబ్లం రాకుండా మనం ముందే తగ్గించవచ్చు. అగైన్ దెర్ ఈజ్ నో ఈజీ ప్రాసెస్ that can be followed for contingency planning. It rely on the judgment and experience of the project manager. అయితే ఓకే, దానికి ఒకవేళ దెర్ ఈజ్ నో ఈజీ ప్రాసెస్ దట్ కెన్ బి ఫాలోడ్ ఫర్ కంటింజెన్సీ ప్లానింగ్. సరే, మనకు అక్కడ ఈజీ ప్రాసెస్ లేదు, మళ్ళీ ఊరికే ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ చేసుకోవడము, మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం ఇదంతా లేదనుకోండి, దాని ఏంటి, ఇట్ ఈస్ ద రిలే ఆన్ ద జడ్జ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇది దేని మీద డిపెండ్స్ అయి ఉంటుంది? ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క జడ్జిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇలా మనం ఒక ప్లాన్ చేస్తున్నాము అంటే దీనివల్ల ఈ రిస్క్ వస్తుంది అంటే వీ కెన్ ఫస్ట్లీ అంటే ఆ ప్లాన్లోనే మనం ముందే చేంజెస్ చేసుకొని ఆ ప్లాన్ని చేంజ్ చేయడం వల్ల రిస్క్ని తగ్గించవచ్చు అనొచ్చు కదా. అంటే ఇదేంటి ఈజీ ప్రాసెస్ అంటే ఇదేమి ఈజీ ప్రాసెస్ కాదు, తొందరగా మనం ఫాలో అవ్వడం, మళ్ళీ వెంటనే చేంజ్ చేసుకోవడం, మళ్ళీ ప్లాన్ చేసుకోవడం ఇది అనేది. అయితే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? జడ్జ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ రిస్క్ మానిటరింగ్. రిస్క్ మానిటరింగ్ ఈజ్ ద మెథడ్ కింగ్ దట్ యువర్ అజంప్షన్ అబౌట్ ద ప్రోడక్ట్, ప్రాసెస్ అండ్ బిజినెస్ రిస్క్స్ హ్యాస్ నాట్ చేంజ్. రిస్క్ని మానిటర్ చేసినప్పుడు ఏంటి, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఓకే, రిస్క్ మానిటరింగ్ ఈజ్ ద మెథడ్, అదొక మెథడ్ ఏంటి, దట్ యువర్ అజంప్షన్ అబౌట్ ద ప్రోడక్ట్, ప్రాసెస్ అండ్ బిజినెస్ రిస్క్స్ హ్యాస్ నాట్ చేంజ్. ఓకే, మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్, దాని ప్రాసెస్, దాని యొక్క బిజినెస్ అంటే బయటికి ఇచ్చే దాని మీద ఓకే అవేం చేంజ్ అవ్వకుండా దాన్ని మానిటర్ చేయగలిగితే, దాన్ని మానిటర్ చేస్తే దట్ ఈస్ ద కాల్ ద రిస్క్ మానిటరింగ్. ఒక మెథడ్ అన్నట్టు ఇది ఏంటి, మన అజంప్షన్ అబౌట్ ద ప్రోడక్ట్, అంటే ఈ ప్రోడక్ట్ ఇలా వస్తుంది, ఇది ప్రాసెస్ చేసినాం, వాట్ ఈస్ ద బిజినెస్ అబౌట్ దట్ ప్రోడక్ట్. ఓకే, దానివల్ల ఆ రిస్క్స్ కూడా చేంజ్ అవ్వకపోతే దట్ ఈస్ కాల్ ద రిస్క్ మానిటరింగ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద రిస్క్ మేనేజ్మెంట్.
ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద